దేవుని మాట వింటే మీ జీవితాలు మారిపోతాయి. దేవుని మాటల అభిషేకం ఉంది. ఆ ఎముకలలోనికి బలం, ఆ ఎముకలలోనికి శక్తి, జీవం ఎందుకు వచ్చిందంటే అక్కడ యెహెజ్కేలు కాదు, యెహెజ్కేలు మాట్లాడుతున్న మాట దేవునిది. అదే దేవుని మాట నీ జీవితాన్ని మార్చింది. నువ్వు దేవుని మాట ఆలకించకపోవటాన్ని బట్టేనట నీ ఇల్లు ఎండిపోయింది, నీ బ్రతుకు ఎండిపోయింది, నీ గర్భము తెరవబడలా, నీ అప్పులు తీరలా. నువ్వు దేవుని మాట వినకపోవటమే నీ కుటుంబం నష్టానికి కారణం. అందుకోసమే ఈరోజు దేవుడు అంటున్నాడు, నీతో మాట్లాడుతున్నాడు, నా మాట విను, నేను నిన్ను బాగు చేస్తాను. నా మాట విను, నేను నిన్ను ఆశీర్వదిస్తాను. నా మాట విను, నేను నిన్ను దీవిస్తా అంటున్నాడు. వింటవా ఆయన మాట? వింటవా? వింటే ఏం జరుగుద్దా? లేనిది నీ జీవితంలో వచ్చింది. వింటే ఏం జరుగుద్దా? నీకేది కావాలది వచ్చింది. వింటే ఏం జరుగుద్దా? లేనిదై ఉన్నట్లుగా మారిపోతాయి. ఏ ఆరోగ్యం లేదు, ఆరోగ్యం నీకు వస్తుంది. ఏ వివాహం కాలేదో ఆ వివాహం నీ జీవితంలో జరుగుద్ది. ఏ ఉద్యోగం లేదో ఆ ఉద్యోగం నీకు వచ్చింది. ఏ గృహము లేదో ఆ గృహమును కడతావు. నీ జీవితంలో ఏ కొరతలు ఉన్నాయో నీ కన్నీరు, నీ దుఃఖం తొలగిపోయి ఇప్పుడు ఎముకలట సంతోషంతో, ఆనందంతో లేచి గంతులేస్తున్నాయట. నువ్వు కూడా గంతిపోతున్నావు, నువ్వు కూడా సంతోషించబోతున్నావు, నువ్వు కూడా ఆనందించబోతున్నావు.